ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ ఒక గవర్నమెంట్ తప్పనిసరిగా తన ప్రజలకు సంబంధించిన విషయంలో తన భాష కరెక్ట్ ఉండాలి. భాషే కాదు, భాష మాత్రమే కాదు, అనుసరించే విధానం ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వం కదా. ప్రభుత్వం పరిష్కరిస్తామంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అణిచివేస్తామంటే ఇంకొక మీనింగ్ వస్తుంది కదా. అవును, వేరే మీనింగ్ వస్తుంది. అణిచివేస్తామని అంటేనే కథ నువ్వు పూర్తిగా మిలిటరీ పైన ఆధారపడుతున్నావు. సమస్యను పరిష్కరిస్తామంటే ఒక మీనింగ్, కానీ నక్సల్ సమస్య 2026లో అణిచివేస్తాం అంటుంది ఇక్కడ. అవును, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ భాష ఏదైతే ఉందో ఏమాత్రం కూడా ఇది పరిష్కరించే ఉద్దేశం లేదు. దేశంలో ఇప్పుడుగా దాదాపు నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మాట్లాడుతారు దేశవ్యాప్తంగా, ప్రతి ఒక్కరూ. ఓన్లీ మావోయిస్టు సంఘాలు మాత్రమే కాదు, అనేక మంది కాంగ్రెస్ కూడా మాట్లాడింది కదా. కాంగ్రెస్ మాట్లాడింది, కొన్ని సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సందర్భాలు ఆ నాయకులు కూడా మాట్లాడినవి ఉన్నాయి. అంటే ఈ సమస్య ఏంటిది అంటే రాజకీయ ఆర్థిక సమస్య. మరి రాజకీయ ఆర్థిక సమస్య అనుకున్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కదా. పరిష్కరించినవా? ఏం పరిష్కరించినావు? ఎక్కడ పరిష్కరించినావు? పరిష్కరిస్తే మరి ప్రజలు ఎందుకు పోరాడుతుండ్రు? మరి వాళ్ళకి ఏం పని లేదా? ఉత్తగానే వాళ్ళు పోరాడతారా? వాళ్ళు అంటే ప్రాణాలు అర్పించడానికి ఈ దేశంలో ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అది కాబట్టి అలాంటప్పుడు అంటే ముందు ఏ ప్రభుత్వం అయినా ఆ సమస్యలు పరిష్కరించాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంది అంటే ఒకేసారి 100% పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వం అనగానే మొత్తంగా పరిష్కరించబడుతుంటే కావు. ఒక వంక పరిష్కరించాలి, మరొక వంక సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ పెడుతుండ్రో, ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు చర్చించాలనే విషయాన్ని ముందు పెట్టాలి కదా. ఇది ముందు పెట్టకుండా అణిచివేత ఏంటిది, దానికి డెడ్ లైన్ పెట్టడం ఏంటిది? ఈ భాష రాంగ్ కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2026 టార్గెట్ పెట్టుకొని అసలు ఈ సమస్యని లా అండ్ ఆర్డర్గా చూస్తుంది, కానీ ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడట్లేదు. మనం అది అక్కడ ప్రభుత్వం అక్కడ తప్పు పడుతుందో అనిపిస్తుంది నాకు. అదే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్తున్నట్లుగా సామాజిక ఆర్థిక సమస్య ఇది. అవును, ఆ కోణంలో కాకుండా శాంతి భద్రతల సమస్యగానే దీన్ని చూస్తుంది. శాంతి భద్రతల సమస్యనే చూస్తుంది. అంటే ఒకప్పుడన్నా కొన్ని సందర్భాల ప్రభుత్వాలు రాజకీయ ఆర్థిక సమస్య అని మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల. కానీ ఇప్పటికి వచ్చేవారికి అయితే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా కూడా ఒక్కసారి కూడా ఇది రాజకీయ ఆర్థిక సమస్యని మాట్లాడది. దాడి అణచివేయడం కూడా డెడ్ లైన్ పెట్టడం. లొంగిపోండి అనేది ఏంటిది? లొంగిపోండి అనేది ఏందో అంటే ఒక పార్టీ వ్యక్తులు లొంగిపోవడం వేరు, కానీ ఒక పార్టీ దానికి ఒక సిద్ధాంతం ఉంది కదా. దానికి ఉన్న సిద్ధాంతం కమ్యూనిజం, మార్క్సిజం పైన ఆధారపడే ఆ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీ నువ్వు లొంగిపోని చెప్పి ఎట్లా అంటావు? అంటే పార్టీ పూర్తి వైండప్ చేయమని అర్థం. అది జరుగుతుందా? అది అసలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క లైన్ మారితే, వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించకపోతే మారింది వేరు. కానీ ఒక రియల్గా ఒక పార్టీ త్యాగం చేస్తున్న పార్టీ, ప్రజల కోసం అంకితమైన పార్టీ లొంగిపోదు కదా. లొంగిపోరు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోరు. మీరు అన్నట్లు కరెక్టే. ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తీసుకున్నా ప్రజల బలంతోనే పార్టీ ముందుకు వెళ్ళింది, దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రజాబలం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అణచివేత ధోరణికి వచ్చిందనే విషయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొస్తున్నారు. అటువైపు పోలీసులు చంపడం, వాళ్ళ చేతిలో చాలామంది పోలీసులు చనిపోయారు, మరోవైపు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి అణచివేత ధోరణిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉందని ఒక భావన వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు గత చరిత్రలో 85 నుంచి 89 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైన నిర్బంధం కొనసాగింది. ఆ నిర్బంధంలో అప్పటి వరకు ఉన్న పార్టీ నిర్మాణాల వ్యతిరేకంగా అన్నీ దెబ్బతిన్నాయి. చాలామంది చనిపోయారు, సరెండర్ అయినరు. చాలా అంటే అసలు ఏమాత్రం కూడా పార్టీ లేదు, అది వ్యక్తులుగా మిగిలినరు. మరి మిగిలినప్పటికీ మళ్ళీ పార్టీ అభివృద్ధి అయింది కదా, అక్కడి నుంచి డెవలప్ అయింది కదా. అంటే తర్వాత ఇంకా మరొక ఉదాహరణ, ఇప్పుడు ఆంధ్ర లోపల, తెలంగాణ లోపల 95, 2000 తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది. 2000 తర్వాత దెబ్బతిన్నప్పటికీ మరి దండకాండలో పెరిగింది కదా. అంటే ఒక కాడ దెబ్బతింటే మరో కాడ పెరుగుతుంది. ఒక సమయంలో దెబ్బతింటే మరొక సమయంలో పురోగమిస్తుంది. అంటే దీంట్లో ఈ యుద్ధం ఇది ఏంటిది? ఇది గెరిల్లా యుద్ధం. ఈ గెరిల్లా యుద్ధం దీంట్లో డేట్ పెట్టి ఈ డేట్ లోపల దీన్ని నిర్మూలిస్తామనేది అవుతుందో చరిత్ర లోపల ఎప్పుడు సాధ్యం కాలే, ఎన్నటికీ కాదు. వాళ్ళు తప్పులు చేస్తే వేరు. వాళ్ళు తప్పులు చేసిన అనుకో, అంటే ప్రధానమైన ఒక ఎత్తుగడ లోపల తప్పులు చేసినప్పుడు ఆ పార్టీ నిర్మూలించబడుతుంది.
కానీ అది ప్రజల్ని అంటిపెట్టుకొని సరైన నిజాయితీగా ఆ పార్టీ ఉండగలిగితే, త్యాగశీలంగా ఉండగలిగితే ఆ పార్టీని వంచడం అనేది ఏందో అంత ఈజీ కాదు. ఇది నేను మరొక మాట చెప్తున్నాను. నేను శ్రీలంకలో బట్టి ఎల్టీటీని దెబ్బతీయగలిగారు. అక్కడ చాలా బ్రహ్మాండమైన సైనిక శక్తి ఎల్టీటీ. ప్రభాకర్ ప్రపంచంలో పట ఒక బ్రహ్మాండమైన ఒక చిన్న దేశంలో పట ఒక పవర్ఫుల్ యుద్ధం చేశాడు. అది చలన యుద్ధం, రెగ్యులర్ వార్ఫేర్కి వెళ్ళిపోయింది అది. కానీ అంతిమంగా అది లాస్ట్కి ఏమైపోయిందంటే అది నిర్మూలించబడింది. నిర్మూలించబడడానికి దానికి కారణం ఎక్కడుందనంటే అంటే రెగ్యులర్ వార్ఫేర్లోనే ఉండడం, ఒక పెద్ద సైన్యాలతోటి ఉండడం అనేది ఉందో దానికి నష్టం కలిగింది. అది వాస్తవంగా అది గెరిల్లా యుద్ధంలోకి మారాల్సి ఉండే. ఆ దేశం చాలా చిన్న దేశం, చిన్న ప్రాంతంలో ఒకటి ఉన్నది. అది చుట్టూ సముద్రం ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో పట్ల వాళ్ళ యొక్క మిలిటరీ ఎత్తుగడలు ఏవెత్తినాయో చాలా తప్పుడుకున్నాయి. అంటే మొదటి నుంచి కొనసాగుతున్న దాని ప్రకారంగా జరిగింది. దాని మూలంగా వాళ్ళు ఊహించని విధంగా ఏంటంటే ప్రభాకరంతో సహా అందరూ దెబ్బతిన్నారు. అయితే ఈ విషయాలు మావోయిస్టు పార్టీకి ఆ గుణపాఠం ఉంది, చాలా స్పష్టంగా లెసన్స్ తీసుకుంది. ఈ భారతదేశం చాలా పెద్దది, ఇది చిన్న దేశం కాదు. ఇది ఓన్లీ మా అబూజ్మడ్ కాదు. ఇది అబూజ్మడ్ అనేది ఏందో అంటే అబూజ్మడ్ అనేది ఏందో ఇప్పుడు మీడియా అబూజ్మడ్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒక అబూజ్మడ్లో ఉన్నారా? అబూజ్మడ్ అంటేనే మొత్తం దండకారణ్యం కాదు కదా, ఛత్తీస్గఢ్ కాదు కదా. ఛత్తీస్గఢ్లో అనేక జిల్లాలు ఉన్నాయి, అడవి ప్రాంతంలో చుట్టూ మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, ఏఓబి ఉంది, తెలంగాణ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, జార్ఖండ్ ఉంది, అస్సాం ఉంది, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, కొత్త ప్రాంతాలు కూడా అడవి ప్రాంతాలు. కాబట్టి ఇక్కడప్పుడు ఈ ప్రాంతాల్లో బట్టికి ఎక్స్టెన్షన్ కావడానికి అంటే నేను కొత్తగా చెప్పడం లేదు. అది ఆ పార్టీ ఏదైతే ఉందో విస్తరిస్తుంది, చిన్న బలగాలుగా మారిపోతుంది, అనేకమైన ఎత్తుగడలు తీసుకుంటుంది. కానీ పార్టీ నిర్ణయంలో భాగంగా మీరు చెప్తున్న మిగతా నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం, కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ ప్రాంతం ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కి విస్తరించలే. ఎందుకు విస్తరించాలంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్లో ఒకట ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు. కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చేయండి, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది. కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడ ప్రాంతంలో పట్ల గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో పట్ల కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి దండకారణ్యంలో చాలా సీరియస్ అయింది. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. అది అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. 7 సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం, కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ ప్రాంతం ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కి విస్తరించలే. ఎందుకు విస్తరించాలంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్లో ఒకట ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు. కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చేయండి, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది. కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడ ప్రాంతంలో పట్ల గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో పట్ల కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి
దండకారణప్పుడు చాలా సీరియస్ అయింది. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది అది. అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నిస్పష్టంగా చెప్తున్నాను. అన్న మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేస్తారు కదా. కమిటీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని పాత లైన్ ప్రకారం వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చిన విషయాన్ని మీరు గుర్తించారు. ఈ విధంగా ఇప్పుడున్న సమస్యను ముందుకు తీసుకొచ్చి ఈ లైన్లో మనం వెళ్తే పార్టీకి మరొకసారి పునర్జన్మ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తించి మీరే లీడ్ తీసుకొని చేస్తుంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వేరు. నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ దేశం లోపల 1967 లోపల నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి అంటే 2 కారణాలు. ఒక కారణం అప్పటి వరకు ఉన్న సిపిఎం పార్టీలు, ఈ 2 పార్టీలు ఏవైతున్నాయో వర్గ పోరాటాన్ని కొనసాగించకుండా వర్గ సామరస్య విధానాలు, సంస్కరణవాద పద్ధతులు అవలంబించినాయి. తర్వాత ఏ రకంగా విప్లవం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టీకరించలే. అంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీ లోపల అనేక చర్చలు జరిగి ఒక సీరియస్ సిచ్యువేషన్ లోపల అక్కడి నుంచి విప్లవకారులు అనుకునే వాళ్ళు, విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు బయటకు వచ్చారు. చార్ మహేందర్ కావచ్చు, లేదా చంద్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా అనేక మంది, వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు అనేక మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారు, ఈ దేశంలో బట్ట ఇది వ్యవస్థ ఏంటిది, ఈ వ్యవస్థ ఏంటిది అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థగా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది వాస్తవంగా. గ్రామీణ ప్రాంతంలో పట్ల ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేవరకే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏంటిది నా దృష్టిలో, ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది బూర్జువా గవర్నమెంట్. కానీ వీళ్ళ యొక్క విశ్లేషణ తప్పున్నది. వీళ్ళ విశ్లేషణ ఏముందంటే భూస్వామ్య బూర్జువా దళారీ బూర్జువా గవర్నమెంట్ అని విశ్లేషణ చేశారు. ఇది విశ్లేషణ చేయడమే కాదు, అది అంటే భూస్వామ్య వ్యవస్థ ఎట్లుందనేది ఏదో దాన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి. కానీ ఇప్పుడు లేదు కదండి భూస్వామ్య వ్యవస్థ. నేను అందుకోసం నేను అదే చెప్తున్నా. అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి పీపుల్స్ వార్ ఎందుకు డెవలప్ అయింది? పీపుల్స్ వార్ కావచ్చు, లేదా పుల్లారెడ్డి పార్టీ కావచ్చు, ఎవరైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసినారో ఆ పార్టీలు డెవలప్ అయినాయి. పీపుల్స్ వార్ లోపలికి మరి భూస్వామ్య వ్యతిరేక ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ చూడండి. ఇప్పుడు మొన్న యేసఫ్ చనిపోయిండు, అన్నసాగర్ వాళ్ళ ఊరు ఉంది కదా, భూస్వాములు కదా అన్నసాగర్. ఇప్పుడు అందరూ భూస్వాములే. భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం జరిగింది అక్కడ. అనేక ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక వేల కొద్ది ఎకరాలను భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు కదా. సరే ఆ తర్వాత ఏమైందో చరిత్ర అది వేరే. కానీ అంటే ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది కాబట్టి ఆ పార్టీ డెవలప్ అయింది. అయితే ఆ తర్వాత ఇవ్వాలి ఇప్పుడు దండకారణలో పట్టిన భూస్వాములు ఏం లేరు. అక్కడున్న దోపిడీ వేరే. ఆడిన దోపిడీ ఒకప్పుడు ఫారెస్ట్ దోపిడీ ఉంది, తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారుల దోపిడీ చాలా సీరియస్గా కొనసాగుతుంది. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే భూస్వామ్య వ్యవస్థ లేదన్నట్టు ఏమైపోయింది, భూస్వామ్య వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది పెట్టుబడిదారు విధానంలోకి 2 రకాలుగా. ఒకటో మనం చేసిన పోరాటం మూలంగా వాడు మారాడు, మనమే చేసినది. మనం అంటే మన లాంటి వాళ్ళు దేశంలో పట తిరుగుబాటు చేశారు, భూస్వాములు పట్టణాలు పట్టారు. బంజారాయిల్స్ ఎందుకు పెరిగింది? అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, వ్యాపారులుగా మారినరు. రెండో పాయింట్ ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా పెట్టుబడిదారు విధానం డెవలప్ అవుతుంది. వ్యవసాయ రంగంలో ఉంటే లాభం లేదు కదా, భూములు అమ్ముకున్నారు, లేదా వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు. అంటే ఈ మొత్తం లోపల కూడా పెట్టుబడిదారు విధానంగా పూర్తిగా మారిపోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే గతం లోపల అంటే ఒకప్పుడు ఇప్పుడు చైనాను చూసుకొని మనం ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అన్నాం. మరి ఎక్కడన్నా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఇది కొనసాగలేదు కదా. నువ్వు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేయాలి. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తే అంటే అక్కడ ఆ వ్యతిరేక పోరాటం నుంచి కూలీలు, రైతులు వాళ్ళు తుపాకులు పట్టాలి. చైనాలో జరిగింది అదే. మరి ఇప్పుడు చైనాకు ఇప్పుడు ఇండియాకు పోల్తుందా? కాదు, ఎంత మాత్రం లేదు. చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భిన్నమైన పరిస్థితులు ఏవైతున్నాయో మారుతూ వచ్చినాయి. 70-80 తర్వాత క్రమక్రమంగా పూర్తిగా మారుతూ వచ్చినప్పుడు పార్టీ ఆలోచించాలి. పార్టీ ఆలోచించలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధాన్ని అదే కొనసాగిస్తుండ్రు. వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ విషయం లోపల వాళ్ళు చేసేది అవుతుందో వాళ్ళకి అంకిత భావం ఉన్నది, త్యాగం ఉన్నది, పట్టుదల ఉన్నది, దృఢదీక్ష ఉంది. ఈ దేశం లోపల ఏ పార్టీ లేనంత సంఖ్యలో ఫుల్ టైమర్స్ అంటే విప్లవమే వృత్తిగా జీవించే మనుషులు ఉన్నారు అక్కడ.
ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు సీనియారిటీ. ఇప్పుడు ఎవరు మన ఉర్మిళ చాలా కాలం నుంచి పనిచేస్తుంది. ఆమె చాలా చురుకైన కార్యకర్త. ఆమె డెవలప్ అయ్యి వచ్చింది. ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఒక ఆదివాసి నుంచి డెవలప్ అయింది. మీనా అంటే ఆమె ఒక జిల్లా కమిటీ మెంబర్గా డెవలప్ అయింది. అంటే అనేక మంది ఏళ్ళ తరబడి పని చేసుకుంటూ డెవలప్ అవుతున్నారు వాళ్ళు. పోరంకి నుంచి కూడా ఒక వ్యక్తి లేరు విజయవాడ నుండి. అంటే ఇది ఏదైతుందో అంటే ఈ మొత్తాన్ని మనం గమనించినప్పుడు ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ లోపల ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, రూల్ ఆఫ్ లా అంటుండ్రు. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లానే. వాళ్ళకు అంటే ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని పంపుతుంది కాబట్టి వాళ్ళు పాటించేది రూల్ ఆఫ్ లా అనే ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. అన్ని రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తుండ్రా లేదా అని వేరు. బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు కదా, ప్రజలు చంపుతుండ్రు కదా, రూల్ ఆఫ్ లా ఏమీ లేదు. కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటుండ్రు, నువ్వు లాని ఏం అమలు జరుపుతున్నావు కానీ మొత్తంగా ఇప్పుడు ఈ 4 రోజుల కాంచి కనుక మన ఈ యూట్యూబ్ చూడండి, అన్ని టీవీ ఛానల్స్ లోపల ప్రతి ఒక్కరు 99% ప్రజలు వ్యతిరేకిస్తారు, బాధపడుతున్నారు వాళ్ళు. ఎన్కౌంటర్ ఏంటిది, ఇది ఏ రకంగా చేస్తున్నారు, ఇది బూటక ఎన్కౌంటర్ అంటున్నారు. వాళ్ళ భాష లోపల ఎందుకు బూటక ఎన్కౌంటర్ అంటున్నారంటే అంటే ఒకటి ఇది సరైనది కాదు అని అర్థంలో బూటక ఎన్కౌంటర్ అంటున్నారు. వాస్తవంగా అదే కదా. ఇప్పుడు నువ్వు యుద్ధ విధానం ద్వారా నువ్వు చేసే నీ దగ్గర యుద్ధం అంటే నువ్వు ఒక గవర్నమెంట్, నీ గవర్నమెంట్ కాబట్టి నీకు అన్నీ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ తెచ్చుకుంటున్నావు, టెక్నాలజీ తెచ్చుకుంటున్నావు, చాలా ఉన్నతమైన టెక్నాలజీస్ తోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు. అంటే చంపుతావు, ఎంతమంది చంపుతావు? చంపితే కమ్యూనిజం అట్లా పోతుందా?